మహామంత్రి సుఖీ బాబా నిన్ను నూరేళ్ళు చల్లగా వర్దిల్లుమురా. వీడియో కట్టము ఈ పక్క వచ్చి వీడియో తీసే కట్టము అట్లా అట్లా తిరుగుతా ఉంటుంది బొమ్మ అడ్డం వస్తుంది. అవురే మహామంత్రి అప్ప రెడ్డి గారు సుఖీ బాబా నిన్ను నూరేళ్ళు చల్లగా వర్దిల్లుమురా. మంచిది మహాత్మా. అవురే మహామంత్రి నేను ఈ సభము కొనుక్కు చేరువచ్చున్నాను కావున నా యొక్క పల్లె పట్టణ కొనుగోతు నామదేవులు తెలుసు ఉన్నదా? మరి నీవు చెప్పగా తెలుసునయ్యా. అలాగే తెలుపు పరమటం మాయా దేశం నాది దేశం అట్టి పాల్గొంటే పాలన చేసే చిన్నాగిరెడ్డి. అవునప్పా. చిన్నాగిరెడ్డి భార్య గలదు నా భార్యన శిలమ కొండమ్మదేవిరా. అవునప్పా. ఇప్పుడు ఎదురు కాక అది కాక నాకు కలిగిన తన దానములు సిరి సంపదలేమో తెలిసి ఉన్నదా? అలాగే తెలియదేవా. నాకు కలిగిన తన దానములు సిరి సంపదలేమో తెలిసి ఉన్నదా? అలాగే తెలియదేవా. ఎక్కిన ధనమే తొక్కిన ధనమే. సరే ఎక్కడానికి ఏనుగులు సవారు చేసే గుర్రాలు పండడానికి పానుపులు కూర్చొని కుర్చీలు రామనక్షత్ర ఖనిజములు వచ్చ వైడూర్యములు నీలగోమేదిక ఆభరణ భూషణములు ఎన్నో కలిగి పేరు ప్రఖ్యాతి వచ్చిన చిన్నాగిరెడ్డి అంటున్నారా. బాగా సంపాదించినప్ప. అవును. ధనము ధాన్యము రొక్కము రోజున ఏమీ తక్కువ లేదు. అమ్మాల శ్రీనివాసపురం మామిడికాయల మండీలకు పోతాండే. ఎవరమ్మరా? మగ ముయ్య ట్రాక్టర్ల తిరిగి సస్తా అంటుంది. తాడుగోలు క్రాసు శ్రీనివాసపురమా. మేము మామిడికాయలు తోలంపించిండే శ్రీనివాసపురానికి. ఓహో అవునా. మేము కాయలు పీకిస్తాంరా మామిడికాయలు. మీ అమ్మకి ఎంత 300లా? మాకేం తెలుసురా. మో అంటాండవే. మేము కూలోళ్ళకి ఇచ్చేది ట్రాక్టర్లో పోయే వాళ్ళకి. ఓహో అమ్మ ఎక్కడా బాధప్పా? ఇందుకు నీ బతుకు మహిమ ఏడుంటుంది తెలుసునా? ఎక్కడ? 7 అంతస్తుల అద్దాల మెడలో పైన కొలువు తీరుంటుందిరా. పైన గవర్నమెంట్ సంబరం వస్తుందేమో. మాకెందుకు వస్తాయిరా? సస్తా అంటే ఏలుముద్రలు రాందానికి సెక్రటరీకి ఫోన్ చేసి గృహలక్ష్మిది 2000 ఇంకా బల్లాదోనే. అట్లా కాదురా, మేము ఇస్తాం అంతా ప్రజలకి. మీరు ఒకరికి ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళు కాదు. అవును. ఏమి తక్కువ లేదు. ఏమి తక్కువ? ధనదానములు ఒక రోజు ఆభరణ భూషణములు ఎన్నో కలిగి పేరు ప్రఖ్యాతగా ఇచ్చిన చిన్నాగిరెడ్డి. మనకేమి తక్కువ లేదు. ఏమి తక్కువ లేదు. గతి లేక డ్రామాలు ఆడుకుంటాము. ఎవరా? మేము మీరు ఆడుకుంటారు, మాకేమి. ఏందో మన టైం బాగుండి రేకులు ఉన్నాయి కాబట్టి సరిపోయిగిని, లేకుంటే ఇవాళకి మన కథ ఎట్లుండా. ఓం హరి రామ హరి రామ అర్థమన్నా ఎండమామ అర్థం అడగలు చొచ్చు. మాకెందుకు, నువ్వే ఉంచుకో అర్థంగానే. ఏడుంది ఏమి ఇచ్చిండ్లేదులే. ఇంకా ఇలేదా? ఊరికే ఓనర్లు ఒప్పించేసి ఎడగా ఉంటారు. ఏం జొర్రు లోపల మగం దుడుచుకుంటే పాత పట్టకోలేదు. అవురే మహామంత్రి అప్పా. ఇప్పుడు అదను కాక దేకండి లేచి కూర్చుండేది. ఏం పానం మీద ఉంది దేకండి. ఏమొస్తాండి రే గుర్రులు వచ్చినట్టు రండి. అప్పా ప్రజలు వాళ్ళు గుర్రులు కాదు, ఇట్లా వస్తా అంటే వాళ్ళు తేరుకుంటూ వస్తానర్లే. సరేలే
మహామంత్రి అప్పా ఇప్పుడు అదను కాక అది ఉని గాక ఇంకొన్ని తెలుపుదన ఆలకించి వినుమురా. అలాగేనప్పా 33 గ్రామములకు అప్ప రెడ్డి గారు 33 గ్రామాలకు మునిచూపిరెడ్డి మునిచూపురెడ్డి 66 గ్రామాలకు హక్కుదారుడై పాలుగుండపురి పాలన చేసే చిన్న నాగిరెడ్డి అంటున్నారా. అలాగేనప్పా రెడ్డి గారు ఇప్పుడు అదను కాక అది ఉని గాక నాకు కలిగిన సంతాన సౌభాగ్యం ఏమో తెలుసుకున్నదా. అలాగని తెలుపుదేవా 6 మంది కొడుకుల సంపాద మహామంత్రి ఏమి చేస్తున్నది నువ్వు. ఇది నా పోలారం, నా ఇష్టం. ఈ పక్కన వేసుకుంటా. ఏయ్ కూర్చోడా. ఈ పక్కన వేసుకుంటా, ఈ పక్కన వేసుకుంటా. నాకెప్పుడు నువ్వు వేసేది ఇంకా నీకున్నదిలే పాడు సామె. ఇది నా భాగం. అవునా, అయితే అక్కడ పెట్టుకో. అక్కడ పెట్టరా, పెట్టేయాడా. మహామంత్రి అప్పా 6 మంది కొడుకుల సంపద. హలో బ్లాక్ ఒకటి తెచ్చేయండి. నువ్వు ఇది మడిగిపోతా, వెనకాల పెట్టేస్తాం. 2 తెచ్చేయండి. ఏంది ఈ రామాయణం. మహామంత్రి అప్పా 6 మంది కొడుకుల సంపద. సరే 6 మంది కోడాను సంపద. ఆహా 300 మంది జీతగాళ్ళు. సరే 16 మంది పాలిగాపులు. అవును, ఇంతమంది ఉన్నారు మా యొక్క నగరి లోపల. అలాగేనప్పా రెడ్డి గారు. ఇప్పుడు అదను కాక అది ఉని గాక నేను పుట్టిన వంశం ఎటువంటిదో తెలుసు ఉన్నదా. అలాగని తెలుపుదేవా మహామంత్రి పోకనాటి కొలుములు పుట్టిన పోతురెడ్లుగా ఎట్లుగా ఎల్ల వేళలో గోవింద నారాయణం అంటూ అంటూ హరిని తెలిసి ఆయన కాపులమురా మేము. అది